హాయ్ అండి. ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను. మేమైతే ఒక చిన్న పని మీద సెంటర్‌కైతే వచ్చాము. ఆ పని పూర్తయిన తర్వాత మా వారు చల్లగా ఏమైనా తినేసి వెళ్దామంటేను ఐస్ క్రీమ్ పార్లర్‌కైతే వచ్చామండి. ఎండలైతే మామూలుగా లేవండి. చాలా ఎండలు కొడుతున్నాయి. అలాగానే నేనైతే ఫస్ట్ ఒక ఐస్ క్రీమ్ అయితే ఆర్డర్ పెట్టేసుకున్నానండి. నేనైతే తినేస్తున్నాను. బాబునైతే ఎండ కొడుతుందని ఇంటి దగ్గర అయితే వదిలిపెట్టి వచ్చాము. మేము వచ్చేటప్పుడు అయితే నిద్రపోతున్నాడు. ఐస్ క్రీమ్ తర్వాత మిల్క్ షేక్ అయితే తాగుతా ఉన్నాను. ఈలోపు మా వాళ్ళు అయితే ఫోన్ చేశారు బాబు లేచాడని. సరే తీసుకొని రండి ఐస్ క్రీమ్ పార్లర్కి అని చెప్పేసి అయితే చెప్పాను. మాకైతే దగ్గర అయ్యేసరికి పాపం చూసారా ఎలా తీసుకొని వచ్చారో వాళ్ళు. సరే చేసేది ఏముందని చెప్పేసి అక్కడే కొంచెం ఐస్ క్రీమ్ అయితే పెట్టేశాను. హాయ్ చెప్పమంటే చూసారా ఎలా చూసి నవ్వుతున్నాడు. ఏంటి నేనే కనిపిస్తున్నానని చెప్పేసి ఆ ఫోన్నే చూస్తూ నవ్వుతున్నాడండి. మా బాబు అవతారం చూసి అయితే మీరైతే ఏమనుకోకండి. ఐస్ క్రీమ్ తినేసి చిన్నగా బయటికి అయితే వచ్చాము. ఇక్కడ చూసారా ఎన్ని ఐస్ క్రీమ్స్ ఉన్నాయో. బయటికి రావాలంటే ఎండ దెబ్బకైతే భయమేస్తుందండి. అందుకే ఇక్కడే కొద్దిసేపు అయితే ఉన్నాము. బొడ్డోడినైతే మా వాళ్ళతో ఇంటికి పంపించేశాను. నేనైతే ఇక్కడే కొద్దిసేపు ఉన్నాను. చూసారా కర్బూజా జ్యూస్ అయితే ఇక్కడ చేశారు. తర్వాత అయితే ఇక చిన్నగా స్టార్ట్ అయ్యామండి. ఇక్కడ చూసారా రైల్వే స్టేషన్ రోడ్లో మామిడి పళ్ళు ఎలా అమ్ముతున్నారో. ఈ చివరి నుంచి ఆ చివరకు అమ్ముతున్నారండి. వాటిని చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. ఎన్ని మామిడి పళ్ళు ఎంత బాగున్నాయో. మేమైతే వాటిని తీసుకోలేదండి. వాటిని చూస్తూ అయితే ఇంటికి బయలుదేరి వచ్చాము. వచ్చేటప్పుడు పార్లర్లో అయితే మేము చికెన్ మంచూరియా అయితే తీసుకున్నాము. దాన్ని తింటూ అందరం కలిసి సరదాగా కొంచెం సేపు అయితే హౌసీ ఆడుకున్నాము. అంతేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.